నమస్కారం అండి. నా పేరు వంశీకృష్ణ. ఇప్పుడు మనం కరోనా సోకినప్పుడు మన లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఎటువంటి ప్రాణాయామాలు చేయాలి అనేది నేను చెప్పబోతున్నానండి. ఈ ప్రాణాయామాలండి మన లంగ్స్ని చాలా వరకు కాపాడుతాయండి. మన లంగ్స్ క్యాపబిలిటీ పెంచుతాయి, లంగ్స్ కెపాసిటీ పెంచేస్తాయి. సో మన లంగ్స్ యొక్క సామర్థ్యతని మనకు ఎక్కువ ఎక్కువ గాలి పీల్చుకునేటట్టు, ఎక్కువ కాలం గాలి లేకపోయినా ఉండేటట్లు మనకి ఈ యొక్క ప్రాణాయామాలు హెల్ప్ చేస్తాయండి, బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇవి ఒక్కసారి నేను చెప్తానండి. సో మనకి ఒకసారి ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, మన లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు, కరోనా వచ్చినప్పుడు మన లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏ విధంగా శ్లేష్మం పేరుకుంటుంది, ఆ ఫ్లమ్ అనేది ఎలా మన ఊపిరితిత్తులను ఫిల్ చేస్తుంది, అప్పుడు మనకి ఎలా ఆక్సిజన్ అందదు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు వీడియోలో. సో దయచేసి ఆ వీడియో ఒకసారి చూడండి. తర్వాత ఆ ఫ్లమ్ని ఎప్పుడు ఫామ్ అయిన ఫ్లమ్ని అప్పుడు ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ కను ఈ కరోనా వైరస్ జరిగే యుద్ధములో మన మ్యూకస్ ఏదైతే ఉంటుందో మన శ్వాసనాళాల్లో, ఆ మ్యూకస్ ఈ వ్యర్థ పదార్థాలని, చనిపోయినటువంటి వ్యర్థాన్ని మొత్తాన్ని కూడా అది లాగేసుకొని ఒక ఫ్లమ్ లాగా తయారు చేసిందండి, శ్లేష్మం లాగా తయారు చేసి మన లంగ్స్ని నింపేస్తూ ఉంటుంది. సో ఒక 100 లంగ్స్ ఉన్నాయి అనుకుంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ 100 బెలూన్స్ అనుకోండి, 100 బెలూన్స్ ఈ శ్వాసనాళాలు నిండుకుంటూ వస్తాయండి. ఆ బెలూన్స్ ఎక్స్చేంజ్ అయ్యింది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ఎక్స్చేంజ్ అయ్యి ఆక్సిజన్ తీసుకునిద్ది, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయి. ఎప్పుడైతే ఇవి కంజెస్ట్ అయిపోతున్నాయో, బాగా ఇది తక్కువ అయిపోతున్నాయో, ఆ యొక్క వే అనేది తగ్గిపోతుందో, ఆ డెప్త్ అనేది తగ్గిపోతుందో, ఆక్సిజన్ పీల్చుకోవడానికి మనకి ఇబ్బంది ఏర్పడుతుందండి. సో ఆ ఊపిరితిత్తులు ఒక్కొక్కటి ఫిల్ అవుతూ వస్తున్నాయి. ఫిల్ అవుతూ వచ్చినప్పుడు ఏం జరిగిందండి, అన్ని మూసుకుపోతూ వస్తున్నాయి. సో ఆక్సిజన్ ఆబ్వియస్గా తగ్గిద్ది. సో మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని చూస్తే ఏమైందండి, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఊపిరితిత్తులు ఫిల్ అవుతూ వస్తున్నాయి ఫ్లమ్తో, ఆబ్వియస్గా ఏమైందండి, పనిచేయబడి. వేరే చూస్తే మనకు 100 ఉన్నాయి అంటే 10 ఉన్నా సరే చాలండి, ఊపిరి పీల్చుకోగలుగుతాం మనం. 90 వేస్ట్ అయిపోయినా, 90 పాడైపోయినా సరే. మీకు అందుకే సిటీ స్కాన్ తీసినప్పుడు వైట్గా కనిపిస్తుంటాయి లంగ్స్లో, అక్కడ అంతా కూడా ఈ ఫ్లమ్ ఏర్పడిపోయిందండి, ఫిల్ అయిపోయింది. సో మనం ఎప్పుడైతే ఒకటో ఊపిరితిత్తులోనే ఫ్లమ్ ఫిల్ అయినప్పుడు, ఒక 10 ఫిల్ అయినప్పుడు ఆ 10ని ఫ్రీ చేస్తాం అనుకోండి, మన ఎక్సర్సైజ్ ద్వారా లేదా కొన్ని స్టీమింగ్ క్యాప్సూల్స్ ద్వారా ఈ 10 ఫిల్ అయినప్పుడు ఈ 10 ఇంకో 10 ఫిల్ అయ్యేలోపు ఈ 10 ఫ్రీ అయిపోతాయి, మళ్ళీ ఈ 10 వాడుకోవచ్చు మనం. సో ఇలా మనం కరోనాని కట్టడి చేయొచ్చు అండి, ఈజీగా తగ్గించుకోవచ్చు అండి. కానీ ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసామో ఈ 100 ఊపిరితిత్తులు కూడా ఫిల్ అయిపోతాయండి ఫ్లమ్తో, ఊపిరాడదు, చనిపోతాం. ఆబ్వియస్గా జరిగేది ఇదేనండి చాలా మందికి. ఒక 50 ఊపిరితిత్తులు పోగానే చనిపోతారండి కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వేరే డిసీజెస్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో ఆక్సిజన్ సప్లై ఎక్కువ అందలేకపోయేసరికి అవి ఫెయిల్ అయిపోతే చనిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే అండి, ఇమ్యూనిటీ పవర్తో పాటు వైరల్ లోడ్ కూడా తగ్గించుకోవాలి. వైరల్ లోడ్ తక్కువ ఉంటే అసలు ఈ ప్రాబ్లం రాదండి లంగ్స్కి. వైరల్ లోడ్ ఎక్కువ ఉంటేనే ఈ ప్రాబ్లం లంగ్స్కి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, వైరల్ లోడ్ ఎక్కువ ఉంటేనే ఈ ప్రాబ్లం లంగ్స్కి వచ్చింది. అంటే ఎక్కువ కణాలు వచ్చేసరికి మన ఇమ్యూనిటీ పోరాడి ఎక్కువ కణాలు చనిపోతుంది. ఆ వ్యర్థం మొత్తం మ్యూకస్ ఫిల్ చేసుకొని శ్లేష్మంగా తయారు చేసి ఫిల్ చేస్తూ ఉంది ఊపిరితిత్తులన్నీ. అర్థమవుతుందండి. సో ఇప్పుడు మనం ఏదైతే శ్లేష్మంతో ఊపిరితిత్తులు ఫిల్ అవుతున్నాయో, శ్వాసనాళాలు ఫిల్ అవుతున్నాయో, దాన్ని మనం కరిగించి బయటికి పంపించే విధానం ఏంటి, ప్రాణాయామం ద్వారా మీకు ఇప్పుడు చెప్తున్నానండి నేను. సో ఏం చేస్తారంటేనండి, ఫస్ట్ మనకి ప్రాణాయామంలో యాక్టివేషన్ ప్రాణాయామాస్ ఉంటాయండి. యాక్టివేషన్ అంటే మన బాడీని ఫస్ట్ యాక్టివేట్ చేయాలన్నమాట. అంటే మన నాడీ వ్యవస్థని మొత్తం నాడీ వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోవాలా, కదలికలు ఏర్పడాలా, అవి రెడీ అయిపోవాలా. మనకి ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దానికి అది రెడీ చేయాలి మన బాడీని, నాడీ వ్యవస్థని. దానికి ఏం చేయాలంటే మనకి 2 ఉన్నాయండి ఈ యాక్టివేషన్ ప్రాణాయామాల్లో. ఒకటి కపాలభాతి, 2 భస్త్రిక ప్రాణాయామం. ఈ 2 చేయాలండి. ఈ 2 ఎలా చేస్తారో మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. ఫస్ట్ కపాలభాతిలో అండి మీకు ఏం లేదండి, మన పొట్ట ఉంది కదండి, ఈ పొట్ట స్టమక్ నుంచి ఇంటెస్టైన్ ఉంటుంది కదండి, ఇంటెస్టైన్లో కూడా మనకి ఎయిర్ వచ్చిందండి, ఎయిర్ వచ్చింది. ఇంటెస్టైన్లో కూడా మనకి ఆక్సిజన్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ ఇంటెస్టైన్ని వెనక్కి నెట్టాలి, బాగా వెనక్కి నెట్టాలి. నెట్టినప్పుడు ఏమైంది, మనకి ఊపిరి పీల్చుకోలేము అనమాట. మనం ఊపిరి పీల్చుకోకుండా వదిలేస్తున్నాం. అంటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయటకు తీసుకొస్తున్నాం. మెల్లగా వచ్చింది. ఇక్కడ మీకు లంగ్స్ కింద డయాఫ్రమ్ ఉంటుందండి, డయాఫ్రమ్. ఇది డయాఫ్రమ్ అనేది మనకి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది, లంగ్స్కి పైకి కిందకి అంటూ ఉంటుందండి. సో మనం ఎప్పుడు గాలి పీల్చుకోవడం బలవంతంగా, అలా గాలి ఎప్పుడు పీల్చుకున్నదండి ఆటోమేటిక్గా వెళ్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా జరిగిందంటే ఈ డయాఫ్రమ్ పైకి కిందకి అంటుంటుందండి, లంగ్స్ పైకి వెళ్ళి
పైకి వెళ్ళినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే మళ్ళీ కిందకి వచ్చినప్పుడు ఆక్సిజన్ పీల్చుకుంటాయండి. సో అది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ పొట్టని వెనక్కి నెట్టినప్పుడు ఇంటెస్టైన్ని ఈ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఈ డయాఫ్రమ్ పైకి వస్తుందండి, కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ పైకి వస్తాయండి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ దాకా వచ్చేసిందండి. ఇప్పుడు లంగ్స్ కూడా వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి అనాలండి, ముక్కుతో ఎక్సెల్ చేయాలి. అంటే ఈ పొట్ట ఒత్తుతున్నాము, ఆ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, డయాఫ్రమ్ పైకి వచ్చింది, లంగ్స్ పైకి వచ్చినాయి, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాయి. అప్పుడు మనం ఈ ముక్కు ద్వారా అనాలి, బలవంతంగా ఎక్సెల్ చేయాలి. సో ఇన్హేల్ చేయకూడదు, మళ్ళీ ఆటోమేటిక్గా ఇన్హేల్ కొంత ఆక్సిజన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, ఈ చెత్త మొత్తాన్ని బయటికి ఎక్సెల్ చేస్తున్నాం అనమాట. చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందండి, ఈ నాడీ వ్యవస్థ అంతా కదిలిపోతుంది, అన్నిట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది అనమాట. అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఈ చిన్ముద్ర అంటారండి దీన్ని. మన ఈ వేలు ఉంది కదండి, ఈ వేలుని ఇలా పెట్టుకోండి, చిన్ముద్ర అంటారు. ఇవి ఇక్కడ పెట్టుకోండి మోకాళ్ళ మీద, లేదా ఇలా పెట్టుకోండి, ఇలా సిద్ధాసనంలో కూర్చోండి. కూర్చున్న తర్వాత చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుకండి, స్టమక్ ఫస్ట్ లోపలికి వెళ్ళాలండి ఇమీడియట్గా. ఈ రెండు కాన్సిక్యూటివ్గా జరగాలండి, ఇన్ ప్యారలల్ జరగకూడదు, రెండు ఒకేసారి జరగకూడదు. ఫస్ట్ పొట్ట అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన స్టమక్ ఏదైతే ఉన్నదో లోపలికి నెట్టాలి మనం. వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెంటనే మన కార్బన్ డైఆక్సైడ్ని ముక్కు ద్వారా బయటకు వదలాలి. సో అది జరిగిద్దండి. అది మనం చాలా స్లోగా చేయాలండి, 1 సెకండ్కి ఒక్కసారే చేయాలి మనం. నాకు కూడా ఇంతకుముందు తెలియనప్పుడు ఏం చేసేవాడిని ఫాస్ట్గా. అలా చేయకూడదండి, అలా చేస్తే ఎఫెక్ట్ ఉండదు. మన ఇంటెస్టైన్ స్టిఫ్ అవ్వాలి, బాగా స్టిఫ్ అవ్వాలి. అంటే మనం వెంటనే తేపులు వస్తాయండి, ఇదే మీకు గుర్తు, తేపులు వస్తాయి. ఇప్పుడు నాకు వచ్చింది కదండి, అలా వస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి మీకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, స్లోగా మీరు దీన్ని లోపల నెట్టండి, గాలి బయటకు వదలండి. సో మీరు మళ్ళీ గాలి పీల్చుకోవాల్సిన ఆటోమేటిక్గా కొంత గాలి లోపలికి వెళ్తుంది. మీ ఫోకస్ అంతా కూడా బయటికి ఎక్సెల్ చేస్తే అయినా పెట్టాలండి. సో ఇది ఫస్ట్ కపాలభాతి అండి. సో ఇది మనకి నాడీ వ్యవస్థని యాక్టివేట్ చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని బయటికి వదలడానికి, మన స్టమక్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిఫ్ అవుతాయండి బాగా, దానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో నెంబర్ టూ వచ్చి భస్త్రిక ప్రాణాయామం అండి. భస్త్రిక ప్రాణాయామం అంటే మీరు బలంగా ఊపిరి పీల్చుకొని బలంగా ఊపిరి వదులుతారండి. అంటే ఎలా అంటే మన చెట్టు కొమ్మలు పట్టుకొని కాయలకు వస్తున్నట్టు, కొమ్మలు పట్టుకొని కాయలకు వస్తున్నట్టు. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, బలంగా ఆక్సిజన్ మీరు బలంగా పంపుతున్నారు, ఊపిరితిత్తుల్లోకి బలంగా ఆక్సిజన్ పంపుతున్నారు. అంటే ఏం జరుగుతుందండి, మీరు ఒక గొట్టంలో అన్ని మట్టి పేరుకొని ఉందండి, ఒక గొట్టంలో ఆ మట్టి అడ్డంగా ఉంది గాలి వెళ్ళకుండా గొట్టంలో. సో మీరు ఏం చేస్తారండి, అని గట్టి కూదారనుకోండి, ఆ లోపల ఉన్న మట్టి బయటకు వచ్చేస్తుంది, అవునా కాదండి? సో మన లంగ్స్ కూడా అంతేనండి. మన లంగ్స్లో ఏదైతే పేరుకుపోయిందో ఆ యొక్క ఫ్లమ్ము మనం గట్టిగా ఊపిరి గట్టిగా పీల్చుతున్నాం. అంటే ఏదైతే శ్వాసనాళాలు మూసుకుపోయినాయో ఈ ఫ్లమ్తో గట్టిగా పీల్చినప్పుడు గాలి వెళ్ళిపోయి హోల్ పడిపోయింది అండి. అడికి ఆ హోల్ పడిపోయినప్పుడు పెద్దగా ఒక 50 సార్లు చేసామనుకోండి, ఇక్కడ ఇట్లా మనం హోల్ మొత్తం ఆ శ్లేష్మం అంతా కూడా క్లియర్ అయిపోయిందండి. క్లియర్ అయిపోయి అని మూసేస్తాం. అర్థమవుతుందండి మీకు? సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు, లంగ్స్ క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది ఇది. సో ఈ భస్త్రిక ప్రాణాయామం అనేది మనం చేయాలండి. సో తర్వాత మనం ఈ 2 ప్రాణాయామాలు చేసిన తర్వాత నాడీ శోధన ప్రాణాయామం చేయాలండి. నాడీ శోధన ప్రాణాయామం అంటే ఏంటి అంటే అండి, మీరు గమనించారో లేదా అండి, చాలా మందికి తెలియదు ఈ విషయం. మన 2 ముక్కులు ఉన్నాయి కదండి, నాసికారంధ్రాలు. ఈ నాజల్ క్యావిటీ ఉంటుందండి, లోపలికి వెళ్తారు, నాజల్ క్యావిటీ అంటుందండి. నాజల్ క్యావిటీ వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్తుందండి. సో ఏం జరిగిందండి, మనం ఎప్పుడు కూడా 2 రంధ్రాలతో ఎప్పుడు గాలి పీల్చుకోలేము, 2 రంధ్రాలతో ఎప్పుడు గాలి వదలలేమండి. ఎట్ ఏ టైం ఒక రంధ్రమే పనిచేసిద్ది. కొంచెం తేడాతో 2వ రంధ్రం పనిచేస్తుంది. ఏమైందంటే అండి, ఇక్కడ మన లోపల కూడా మ్యూకస్ ఉంటుందండి. ఈ ముక్కులో కూడా ఈ ముక్కు రంధ్రాలకి మ్యూకస్ అంటుకుని ఉంటుంది. వెంట్రుకల మధ్యలో తేమగా ఉంటుందండి.
అది ఏం చేస్తుందంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు బయట ఉన్న దుమ్ము ధూళి పొగ నుసి ఇవన్నీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ మొత్తాన్ని లోపల పంపించదండి. అది ఆ మ్యూకస్ ఏం చేసిందంటే ఫిల్టరేషన్ చేసింది, అవి తీసేసుకునేది. ఆ మొత్తం వ్యర్థాన్ని తీసుకొని చీమిడిలాగా తయారు చేసి మనకు వస్తుందండి బయటికి. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే అండి, మనం ఎప్పుడైతే పీల్చుకుంటున్నామో గాలి పీల్చుకున్నప్పుడు ఒక రంధ్రం ద్వారానే వెళ్తుందండి. సో ఆ రంధ్రం, ఆ నాజల్ క్యావిటీ మొత్తంలో ఏదైనా మ్యూకస్ ఉంటే ఇది మొత్తం క్లియర్ చేయాలండి. మనం ఫస్ట్ ఇది క్లియర్ చేయాలి, లేదంటే ఇది లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇది మనం అన్నప్పుడు చీమిడి లోపలికి వెళ్ళిపోతుంటుంది, అప్పుడు ప్రమాదం ఉండి అలా అనకూడదు, ఎప్పుడు మళ్ళీ బయటకు ఊసేయాలి దాన్ని. సో మనకి ఈ మ్యూకస్ అనేది లోపలికి వెళ్ళి లోపల నాజల్ క్యావిటీలో పెరిగిపోయి ఉంటే ఫస్ట్ దాని మొత్తాన్ని మనం క్లియర్ చేయాలి, క్లీన్ చేయాలి. సో అది చేయటం కోసం మనం నాడీ శోధన ప్రాణాయామాలు చేయాలండి. ఇది ఎలా చేస్తారంటే అండి, ఈ చెయ్యి మాత్రం ఇలా పెట్టుకోండి చిన్న ముద్రలో. సో ఈ రెండు వేళ్ళు ఇలా పెట్టి ఈ 2 వేళ్ళు ఇలా వదిలేయండి. సో మనం ఈ ఒక ముక్కుని క్లోజ్ చేస్తున్నామండి. ఒక ముక్కుని క్లోజ్ చేసి ఒక ముక్కుతో సో ఇక్కడ ఏం జరుగుతుందండి, ఫస్ట్ నేను ఇలా పెట్టి ఈ ముక్కుతో ఇన్హేల్ చేశానండి. ఇన్హేల్ చేసినప్పుడు బాడీ ఎక్స్పాండ్ అయింది నాది పైకి, ఓకేనండి. కొంచెం సేపు నేను అక్కడ దాన్ని అట్టిపెట్టాను, హోల్డ్ చేశాను, ఎయిర్ని లోపల హోల్డ్ చేశాను. నాజల్ క్యావిటీ నుంచి లోపల లంగ్స్లోకి వెళ్ళింది కదండి, అక్కడ నేను ఏదైతే ఆక్సిజన్ పీల్చుకున్నానో హోల్డ్ చేశాను. కొంత టైం హోల్డ్ చేశా. అంటేనండి మీరు జనరల్గా దీన్ని 4-8-7 టెక్నిక్ అంటారండి. 4 సెకండ్స్ పీల్చుకోవాలండి, 8 సెకండ్స్ హోల్డ్ చేయాలండి, 7 సెకండ్స్ వదిలేయాలండి. అంటే మీరు ఈ హోల్డ్ చేసేది ఏదైతే ఉందో పీరియడ్, అది 1 సెకండ్ నుంచి 10 సెకండ్లు 20 సెకండ్స్ వరకు కూడా పెంచుకోవచ్చు అండి. ఫస్ట్ మీరు చూడండి, ఇప్పుడు నేను చేస్తాను. అంటే వెంటనే వదిలేసాను నేను, ఒక 2 సెకండ్స్ నుంచి హోల్డ్ చేసి వదిలేసాను. సో నా కెపాసిటీ 2 సెకండ్స్, తర్వాత 4 సెకండ్స్, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 10, అలా ఈ హోల్డ్ చేసే పీరియడ్ని పెంచుకుంటూ ఉంటాను. బట్ నేను ఇన్హేల్ చేసే పీరియడ్ 4 సెకండ్లే, ఎక్సెల్ చేసే పీరియడ్ కూడా స్లోగా పెంచుకుంటూ ఉండొచ్చు. స్లోగా ఫాస్ట్గా పీల్చుకోవాలండి మనం గాలి. అంటే స్పీడ్గా ఇన్హేల్ చేసుకోవాలి, స్లోగా ఎక్సెల్ చేయాలి. మధ్యలో ఇన్హలేషన్కి ఎక్సలేషన్కి మధ్యలో పీరియడ్ ఉంది కదండి, అది హోల్డింగ్ పీరియడ్ అంటాం. అది పెంచుకుంటూ పోవాలండి మీరు, అర్థమైందా? 4 సెకండ్లు పీల్చుకొని ఒక 8 సెకండ్లు హోల్డ్ చేసుకొని 8 సెకండ్లో వదులుకోవచ్చు. 4 సెకండ్లు పీల్చుకొని 10 సెకండ్లు హోల్డ్ చేసుకొని 8 సెకండ్లు వదులుకోవచ్చు. 4 సెకండ్లు పీల్చుకొని 15 సెకండ్లు హోల్డ్ చేసుకొని 8 సెకండ్లు వదులుకోవచ్చు. సో ఏంటంటే అని మీరు ఈ కాంబినేషన్ సెట్ చేసుకోవడం మీరు రోజు ప్రాక్టీస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సో ఇది ఏదైతే ఉందండి మీకు, ఇది నాడీ శోధన ప్రాణాయామం. ఈ నాడీ శోధన ప్రాణాయామం చాలా రకాలుగా చేయొచ్చండి. ఇప్పుడు నేను ఏదైతే చేశానో అది సూర్యనాడి ప్రాణాయామం అండి. సూర్యనాడి అంటే ఇది ఇటువైపుది యాక్టివేట్ చేస్తున్నా. అలాగే నేను ఇంకోటి కూడా చేయొచ్చండి, ఇటువైపు చంద్రనాడి. సో ఇది కూడా చేయొచ్చండి. అలాగే మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే అండి, ఈ ముక్కుతో పీల్చుకొని హోల్డ్ చేసుకుని కొంతసేపు ఈ ముక్కుతో వదులుతున్నాం. అలాగే మీరు ఈ ముక్కుతో పీల్చుకొని ఈ ముక్కుతో వదలవచ్చు. సో ఇలా కాంబినేషన్స్ అండి. ఒకే రంధ్రం ద్వారా పీల్చుకొని ఒకే రంధ్రం ద్వారా వదలటం ఒకటి, ఒకే రంధ్రం ద్వారా పీల్చుకొని ఒకే రంధ్రం ద్వారా వదలటం ఒకటి, ఈ రంధ్రం ద్వారా పీల్చుకొని ఈ రంధ్రం ద్వారా వదలటం ఒకటి, ఈ రంధ్రం ద్వారా పీల్చుకొని ఈ రంధ్రం ద్వారా వదలటం ఒకటి, మొత్తం ముక్కుతో పీల్చుకొని ముక్కుతోనే వదలటం, 2 ముక్కులతో పీల్చుకొని 2 రంధ్రాలతో పీల్చుకొని 2 రంధ్రాలతో వదలటం ఒకటి. సో అంటే ఇంకోటి నోటి ద్వారా పీల్చుకొని ముక్కు ద్వారా పీల్చుకొని నోటి ద్వారా వదలడం ఒకటి, ఇంకోటి నోటి ద్వారా పీల్చుకొని ముక్కు ద్వారా వదలడం ఒకటి. సో ఇలా చాలా కాంబినేషన్స్తో ఈ నాడీ శోధన ప్రాణాయామం చేయొచ్చండి. ఈ హోల్డింగ్ పీరియడ్ పెంచుకోవడం ద్వారా మీ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి శ్లేష్మం చాలా వరకు క్లియర్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోయి మీ లంగ్స్ కెపాసిటీ చాలా పెరిగిద్దండి, చాలా పెరిగిద్ది. ఒక నెల రోజులు కంటిన్యూస్గా చేస్తే మీకు బాగా క్లారిటీ వచ్చిందండి. మీరు ఊపిరి పీల్చుకునే ఒక పద్ధతి ఏదైతే ఉందో, మీరు చేసే తత్వం ఏదైతే ఉందో, ఆ ప్రొసీజర్లో చాలా మార్పులు వస్తాయండి, చాలా ఫ్రీగా ఉంటుంది. మీరంతా అదిగో నాకు మళ్ళీ వచ్చేసింది, ఏమంటారు దాన్ని మనం, దాన్ని ఏదో అంటారు కదా, ఆ ఊపిరి పీల్చుకోవడానికి మనకి ఫ్రీ అయిపోయింది నాకు.
నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. సో మీరు చేస్తే కనుక మీకు ఎక్స్పీరియన్స్ అయిద్దండి, మీ లంగ్స్ బాగా పనిచేస్తాయండి. ఇవి చేసిన తర్వాత అండి ఇంకోటి ఏంటంటే అండి, మనం ఇలా పెట్టుకొని ఫోర్స్ఫుల్గా మనం గాలి తీసుకొని వదులుతున్నాం కదండి, దాన్ని ఇప్పుడు ఒక రంధ్రంతో చేయొచ్చండి. ఎలా అంటే చూడండి, మనం ఇలా పైకి కిందకి అంటామండి. ఇప్పుడు చీమిడి బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. మీకు అలా చేస్తే ఏమవుతుందండి, లంగ్స్ స్క్వీజ్ అవుతాయండి, స్క్వీజ్ అయ్యి లోపల ఉన్న శ్లేష్మం పిండేస్తుంది, అది బయటకు వచ్చేస్తుంది. సో ఎలా చేయొచ్చు అంటే అండి, ఇది మొత్తం పెట్టుకోండి, ఇలా తమ్ముని ఇలా పెట్టుకొని బలంగా పీల్చుకొని బలంగా వదులుతున్నారు, చీమిడి బయటకు వచ్చేస్తుంది, నేను ఆపుతున్నాను అందుకే. సో ఇదేంటంటే అండి క్లియర్ అయిపోతుందండి. ఇప్పుడు ఏదైతే మనకి స్క్వీజ్ అయిపోయి లోపల ఫ్లమ్ కరిగిపోయిందో అది బయటకు పంపించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫోర్స్ఫుల్గా ఇలా చేయడం కానీ మీరు ఇలా కూడా చేయొచ్చు, ఈ పక్కకి ఇలా పైకి కిందకి చేయొచ్చండి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, స్క్వీజ్ అవుతుంది, లంగ్స్ స్క్వీజ్ అయితే అది బయటికి పిండేస్తుంది, దానివల్ల బయటకు వచ్చేస్తుంది అని మనం స్పీడ్ చేసేయచ్చు. అండ్ మనకి ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఏదైతే శ్లేష్మం కీరైందో హ్యాపీగా ఉంటుందండి. అప్పుడు మనం కొంచెం సేపు ఏం చేయొచ్చు అంటే అండి, మనం ఇలా చిన్న ముద్ర కానీ ఇలా కానీ ఏదో ఒక ముద్రలో పెట్టుకోండి, వీటి అర్థాలు వేరే ఉన్నాయి. ఇలా పెట్టుకొని ఇలా మోకాళ్ళ మీద చక్కగా పెట్టండి. మన శ్వాస పీల్చుకొని వదిలేది మనకి స్లోగా పీల్చుకొని వదలాలండి. దీన్నే మనం మెడిటేషన్ అనొచ్చు. ఈ స్లోగా పీల్చుకొని వదిలేప్పుడు చూడండి ఒకసారి. అంటే మన లంగ్స్, మన నాడీ వ్యవస్థ మొత్తం ఫస్ట్ యాక్టివేట్ అయిందండి. తర్వాత మనం వ్యాయామం చేసిన తర్వాత అది మనం ఏదైతే చేయాలనుకున్నామో, ఏ శ్లేష్మాన్ని అయితే కరిగించాలనుకున్నామో అది జరిగిందండి. తర్వాత దాన్ని బయటికి వదిలేసామండి. ఇప్పుడు మనం ఏదైతే పనిచేసిన నాడీ వ్యవస్థ మొత్తాన్ని కూల్ చేస్తున్నాం, కూల్ చేసి ప్రశాంతంగా మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తున్నాం అన్నమాట. అర్థమవుతుందండి. సో దానికోసం మనం చిన్నగా శ్వాస పీల్చుకొని శ్వాస వదులుతున్నట్టు మన శ్వాస కదలికలు తెలుసుకుంటూ మన ఫోకస్ అంతా కూడా ఇక్కడ లైట్ ఒకటి ఉంటుందండి. ఈ లైట్ ఏంటంటే అండి, మనం మెడిటేషన్ చేసేటప్పుడు అండి ఇక్కడ చిన్న వైట్ కలర్లో ఒక లైట్ ఏర్పడి చక్రం ఉంటుందని, దాని మీద ఫోకస్ పెట్టుకోండి. ఏదో ఒక దాని మీద ఫోకస్ పెట్టుకోండి. మీరు దేవుడిని నమ్మేవాళ్ళు అయితే దేవుడు బొమ్మ ఇక్కడ పెట్టుకోండి. ఏ దేవుడు అయితే ఆ దేవుడు బొమ్మ ఇక్కడ పెట్టుకొని, అంటే మీ మనసులో ఆ బొమ్మని అలాగే చూస్తూ ఉండండి. పక్కకు ఆలోచనలు వెళ్తున్నాయి అనుకోండి, వెళ్ళనివ్వకండి. పక్కకు ఆలోచన వెళ్ళనివ్వకుండా ఒకే దాని మీద మన మనసు లగ్నం చేసేదాన్ని మెడిటేషన్ అంటామండి. లేదా మీ శ్వాస కదలికలు ఇన్హేల్ ఎక్సెల్ లేదా కౌంట్ చేసుకోండి 1 2 అని. సో ఇలా ఏదో ఒకటి చేసి మీరు మీ మనసు లగ్నం చేసి ఒక దాని మీద ఫోకస్ పెట్టి మీ శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ ఉండండి స్లోగా. దిస్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్ అండి. ఇది చేస్తే మీ ఇమ్యూనిటీ పవర్ ఎందుకు పెరుగుతుందంటే అండి, ఇది చేసేటప్పుడు మీ మనసు లగ్నం అయిపోయినప్పుడు మీరు ఏం చేయాలంటే మైండ్ని ట్యూన్ చేయాలండి. నా ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంది, వైరస్ మీద అటాక్ చేస్తుంది అని మనసు ట్యూన్ చేస్తూ ఉంటే ఆబ్వియస్గా గ్లైజిన్ అనే పదార్థము మీ బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చేసి అదే పని చేపిస్తుందండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ టైంలో, మెడిటేషన్ టైంలో అదే చేపిస్తుందండి. అలా కాకుండా భయపడిపోయి మీ కరోనా వచ్చిందని భయపడిపోయి మేము కరోనా వచ్చింది చచ్చిపోతాం అని మీ బ్రెయిన్ ఏమనుకునేది తెలుసండి, ఆ యొక్క సిగ్నల్స్ ఎలా ఉంటాయంటే కరోనా వస్తే చనిపోవాలి కావాలి అని చెప్పి అలాగే సిగ్నల్ ఇచ్చిందండి. సో ఆబ్వియస్గా ఫ్లమ్ అంతా పెరిగిపోయింది, ఫ్లమ్ క్లియర్ అవ్వదు, మీరు చనిపోతారండి. సో దీనివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అలా భయపడద్దు, దయచేసి కరోనా వస్తే భయపడద్దు, ఏమీ లేదండి, సింపుల్. నేను చెప్పినట్టు ధైర్యంగా ఉండి ఇలా చేయండి. ఇది అల్టిమేట్ ట్రీట్మెంట్ అండి. మిగతా అన్నిటికీ జ్వరము, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గొంతు పట్టేయటాలు, వాసన చూడపోవటాలు, వాసన తెలియపోవటాలు, రుచి తెలియపోతాలు, డయేరియా, మోషన్స్ అవ్వటాలు, ఇవన్నీ కూడా నార్మల్ అండి. కరోనా వచ్చిన వాళ్ళు నార్మల్. సో ఏది సివియర్ అంటే, సివియర్ కేసు అంటే ఇదే, ఈ లంగ్స్లో ఈ శ్లేష్మం పెరిగిపోవటమే సివియర్ కేసు. ఇది వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చింది, తక్కువ ఉన్న వాళ్ళకి ఆ సిమ్టమ్స్తో తగ్గిపోయింది. దానికి ట్రీట్మెంట్ అవసరం లేదండి. ఒక 2 రోజులు మీరు ఫాస్టింగ్ ఉండండి, ఉపవాసం ఉండండి, తగ్గిపోద్ది. ఆబ్వియస్గా ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఉపవాసం కన్నా మించిన ఔషధం మీకు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎక్కడా దొరకదు. ఉపవాసం ఉంటే ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద ఫైట్ చేసుకొని అదే తగ్గించుకునిద్దండి. మీరు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు తిన్న తిండి అరిగించే పనిలో ఈ సిస్టమ్ ఉంటుందండి. మన ఆర్గాన్స్ అన్ని కూడా అక్కడ పనిచేస్తాయి, ఇమ్యూనిటీకి పనిచేయవు. సో ఉపవాసం ఉండడానికి ఆబ్వియస్గా దీనికి పనిచేస్తుంది, ఫైట్ చేస్తే తగ్గిపోద్ది.
సో ఎక్కువ వైరల్ లోడ్ ఉన్నప్పుడే ప్రాబ్లం అండి. ఈ వైరల్ లోడ్ ఎక్కువ ఉండి మన ఇమ్యూనిటీ పవర్ సరిపోనప్పుడు మన లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి ఈ శ్లేష్మంతో. అప్పుడు మనం ఇలాంటి ప్రాణాయామాలు చేసి స్టీమింగ్ క్యాప్సూల్స్ స్టీమింగ్ చేసుకుంటే, ఇన్హేల్ చేసుకుంటే, బాగా ఆవిరి పట్టుకుంటే ఆబ్వియస్గా తగ్గిపోద్ది. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అర్థమవుతుందండి మీకు? సో నేను చెప్పింది పాటించి మీకు ఫ్రీ అవుతారండి. 100%కి 100% మీకు తగ్గిపోద్ది. మీరు కరోనాని జయిస్తారండి. నమస్కారం.